ఈ నెహ్రూ రావడం వల్లనే ఇవన్నీ సాధ్యమైనయి. అసలు నెహ్రూ శకాన్ని తప్పు చేసి చూపెడుతున్నారు. నెహ్రూ చాలా గొప్పోడు, ఎయిమ్స్‌లు పెట్టింది ఆయనే, ఐఐటీలు, ఐఐఎంలు ప్రారంభించింది ఆయనే అనేది కాంగ్రెస్ వాళ్ళు పదే పదే చెప్పేది. తెలియనటువంటి వాళ్ళు కూడా అవును అప్పుడు అన్నటువంటిది మాట్లాడుతున్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంఖ్య చూడండి అంటున్నారు. బట్ అసలు ఓవరాల్ ఫ్యాక్ట్ ఏంటన్న దాని మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 1947లో దేశానికి స్వతంత్రం రాగానే నెహ్రూ గారు ఎంతో ముందు చూపుతో దేశంలో మొదటి ఎయిమ్స్, మొదటి ఐఐటి, మొదటి ఐఐఎం, మొదటి డ్యామ్ అయిన బాక్రానంగర్ డ్యాములు కట్టారు అంటూ 75 సంవత్సరాలుగా మనకి అబద్ధాలే చెప్తున్నారు. వాస్తవంగా అసలు వాస్తవం ఏంటి? మొదటి ఎయిమ్స్ దీన్ని స్థాపించాలి అనే ఆలోచన నెహ్రూది కాదు. ఏఐఐఎంఎస్ స్థాపన ఆలోచన స్వతంత్రానికి ముందే 1940ల చివరిలో రూపుదిద్దుకుంది. అది 1946లో బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్ జోసెఫ్ బోర్ కమిటీ భారతదేశంలో ఆధునిక వైద్య విద్య మరియు పరిశోధన కోసం ఒక ప్రముఖ సంస్థను స్థాపించాలని సిఫార్సు చేసింది. ఈ నివేదికే ఎయిమ్స్ ఆలోచనకు పునాదేసింది. 1947 తర్వాత నిధుల సేకరణ అది స్వయంగా అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా నుండి నిధులు మరియు సాంకేతిక సహాయం అందించారు. అయితే నెహ్రూ గారికి అంతే ముందు చూపు ఉండుంటే దేశంలో ఆయన పాలనలో మరికొన్ని ఎయిమ్స్ నిర్మించి ఉండేవాళ్ళు కదా. ఢిల్లీలో రాజకీయ నాయకులకు, పెద్ద ఆఫీసులకు ఉపయోగపడేందుకు బహుశా ఎయిమ్స్ కట్టారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రెండో ఎయిమ్స్ దేశంలో ఆయన కాలంలో కానీ, కూతురు ఇందిర కాలంలో కానీ, మనవడు రాజీవ్ కాలంలో కానీ నిర్మించబడలేదు. 1956లో మొదటి ఎయిమ్స్ కట్టిన 56 సంవత్సరాల తర్వాత, అవును నిజంగానే 56 సంవత్సరాల తర్వాత 2012లో మన్మోహన్ టైంలో రెండో ఎయిమ్స్ ప్రారంభమైంది. ఇది కూడా 2003లో వాజ్పేయి ప్రభుత్వం 6 ఎయిమ్స్ నిర్మించాలన్నటువంటి ప్రణాళికల్లో భాగంగా పూర్తి చేసినటువంటిది. అదే సందర్భంలో మొదటి ఐఐటి వచ్చేటప్పటికి బ్రిటిష్ వాళ్ళ ఆలోచన, స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి 1946లో ఏదైతే సర్ జోగేంద్ర సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన సర్కార్ కమిటీ భారతదేశంలో ఉన్నత సాంకేతిక విద్యా సంస్థల స్థాపనకు సిఫార్సు చేసింది. ఈ కమిటీ యునైటెడ్ స్టేట్స్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి తరహాలో భారతదేశంలో సాంకేతిక సంస్థను స్థాపించాలని ప్రతిపాదించింది. 1947లో స్వతంత్రం వచ్చాక కట్టారు. బాక్రానంగల్ డ్యామ్ నెహ్రూ గారు ముందు చూపు. బ్రిటిష్ వాడు 1919లోనే అనుకుని 1930 వరకు సర్వేలు నిర్వహించి 1947 నాటిగా భూసేకరణ ప్రాథమిక పనులు, మట్టి పనులు ప్రారంభమై 1955లో మొదటి కాంక్రీట్ చేసే పని నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇకపోతే మొదటి ఐఐఎం, ఇది కూడా నెహ్రూ గారి ఆలోచన కాదు. కలకత్తాలో మొదటి ఐఐఎం కట్టాలనే ఆలోచన సర్ జహంగీర్ గండి అనే పారిశ్రామికవేత్తది. ఆయన విక్రమ్ సారాభాయ్ మరికొందరు నిపుణులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 1947 నుండి 2014 దాకా ఎన్ని ఎయిమ్స్, ఎన్ని ఐఐటీలు, ఎన్ని ఐఐఎంలు నిర్మించారు, 2014 నుండి ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారు అని గ్రోక్ని అడిగితే ఇచ్చే లెక్క 1947-2014 కాంగ్రెస్ పాలన ఎక్కువగా అంటే 66 సంవత్సరాల కాలంలో ఎయిమ్స్ 2 కట్టారు. ఢిల్లీ 56లో, రిషికేశ్ 2012లో. ఐఐటీలు 16 కట్టారు, ఐఐఎంలు 13 కట్టారు. 2014-2024 ఎన్డీఏ నేతృత్వం వహించిన తర్వాత ఎయిమ్స్ 18 అయినాయి, ఐఐటీలు 7, ఐఐఎంలు 7. అంటే 66 సంవత్సరాల కాలంలో 2 ఎయిమ్స్, 16 ఐఐటీలు, 13 ఐఐఎంస్ నిర్మిస్తే కేవలం 11 సంవత్సరాల్లో 18 ఎయిమ్స్, 7 ఐఐటీలు, 71 ఐఐఎంలు, 7 ఐఐఎంలు మోడీ ప్రభుత్వంలో నిర్మించబడ్డాయి. ఇది కాంగ్రెస్ పాలనకి తేడా అంటున్నారు.